ఇంతకీ ఎలా జరుగుతున్నాయి నీ ఫోటోగ్రఫీ ట్రయల్స్? ఏం చెప్పమంటావు మా ఫోటోగ్రాఫర్స్ కష్టాలు. ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు. అస్సలు ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నప్పుడే లైఫ్ ఫుల్ ఎస్థెటిక్గా ఉంటుంది అనుకున్నాను. గోల్డెన్ అవర్, పర్ఫెక్ట్ లైటింగ్, క్యాండిడ్ స్మైల్స్. కానీ రియాలిటీ అలా లేదే. మనం 100% ఎఫర్ట్ పెడదామని చూసినా క్లయింట్ పేషెన్స్ మాత్రం 10% ఉంటుంది. ఫొటోస్ ఏమో డిఫరెంట్గా కావాలంటారు, కానీ వాళ్ళు ఇచ్చే పోజులు మాత్రం ఒకేలా ఇస్తారు. నిజమే, నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది. వెరీ ఫ్రస్ట్రేటింగ్. ముఖ్యంగా ఈ ఆడలతోనే తలనొప్పి. ఏ ఫోటో తీసినా నచ్చలేదంటారు. కానీ ఏం చేస్తాం, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా అంతకుమించి ప్యాషన్ ఉంటుంది. అందుకే ఆ డే మొత్తంలో ఒక్క పర్ఫెక్ట్ షాట్ వచ్చినా ఆ నైట్ అంతా తెలియని ఒక హై ఫీలింగ్. ఆ ఫీలింగ్ కోసమే ఏదైనా. ఇంత మంచిగా మాట్లాడుతున్నావుగా, అమ్మాయిలంటేనే ఎందుకంత చిరాకు? పెళ్లి చేసుకుందాం అని చెప్పి లాస్ట్కి హ్యాండ్ ఇవ్వడం, షాపింగ్లు షిగారులు అని చెప్పి శాంతో నాకించేయడం, ఫుల్గా హోప్స్ ఇచ్చి నిన్నెప్పుడూ లవ్ చేయలేదు, నిన్న నా ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదని చెప్పడం. అబ్బో చాలా చూసాను ఇలాంటివి. నువ్వు చూసింది చెప్పావు, నువ్వు చూడింది చెప్పనా?